రిస్ట్ బోన్ ఫ్రాక్చర్, డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్ ఆర్ కోలిస్ ఫ్రాక్చర్. ఈ ఫ్రాక్చర్ అయితే సర్జరీ గ్యారంటీ అవసరమా? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ప్రతి చిన్న ఫ్రాక్చర్ కి సర్జరీ చేయటం అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ రిస్ట్ బోన్ ఫ్రాక్చర్స్ కి గ్యారంటీ సర్జరీ చేయాలా లేదా అనేది తెలుసుకోవాలంటే, హలో, నేను మీ డాక్టర్ వంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. అండ్ ఇంకో మోస్ట్ మిస్మేనేజ్డ్ ఫ్రాక్చర్స్ లో కోలిస్ ఫ్రాక్చర్ అనేది ఒక ఫ్రాక్చర్ ఉంటుందండి. కోలిస్ ఫ్రాక్చర్ అంటే ఈ డిస్టల్ రేడియస్, అంటే మన రిస్ట్ జాయింట్ ఉంది కదండి, రిస్ట్ జాయింట్ లో రేడియస్ అని బోన్ ఒకటి ఉంటుంది ఇక్కడ. సో చాలా మంది ఓల్డ్ పీపుల్ లో అబౌవ్ 50-55 ఇయర్స్ లో కింద పడిన వెంటనే కోలిస్ ఫ్రాక్చర్ అనేది చాలా కామన్ గా అవుతుందండి. సో ఇప్పుడున్న కండిషన్స్ లో ఏమవుతుందంటే కోలిస్ ఫ్రాక్చర్ కానీ రిస్ట్ ఫ్రాక్చర్ మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే రిస్ట్ బోన్ ఫ్రాక్చర్. సో ఈ రిస్ట్ బోన్ ఫ్రాక్చర్ మెజారిటీ ఆఫ్ ద టైం కోలిస్ ఫ్రాక్చర్ ఉంటది. ఆ కోలిస్ ఫ్రాక్చర్ అనేది జాయింట్ లోపలికి ఫ్రాక్చర్ అవదండి, జస్ట్ కొంచెం ఫ్రాక్చర్ అయ్యి డిస్ప్లేస్ అవుతుంది. సో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ అబోవ్ 50 ఆర్ అబోవ్ 60 ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ లోనే ఈ ఫ్రాక్చర్స్ అనేవి ఎక్కువగా చూస్తాం. సో ఈ ఫ్రాక్చర్ కూడా సర్జరీ అనేది అంత నెసెసరీ కాదు. ఆల్మోస్ట్ 100 పీపుల్ లో 90-95% ఆఫ్ ద పాపులేషన్ విత్ కోలిస్ ఫ్రాక్చర్ అంటే డిస్టల్ రేడియస్ ఆర్ రిస్ట్ బోన్ ఫ్రాక్చర్ కి సర్జరీ అనేది అవసరం రాదు అబోవ్ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో ఈ కోలిస్ ఫ్రాక్చర్ కి సింపుల్ గా ఎక్స్రేలో మనకి ఫ్రాక్చర్ అయ్యి ఎటు డిస్ప్లేస్ అయిందో చెక్ చేసుకొని, కావాలంటే కొంతమందికి ఎనస్థీషియా ఇచ్చి లేకపోతే లోకల్ ఎనస్థీషియా ఇచ్చి అయినా ఆ ఫ్రాక్చర్ ని అండర్ ఎక్స్రే గైడెన్స్ రెడ్యూస్ చేసి క్యాస్ట్ వేస్తే విత్ ఇన్ 6 వీక్స్ ఆ బోన్ అనేది యూనిట్ అయిపోతుంది వితౌట్ సర్జరీ ఆర్ వితౌట్ ఎనీ ఇంప్లాంట్స్, లోపల ఏమి ఇంప్లాంట్స్ లేకుండా. సో ఆ ఫ్రాక్చర్ అనేది 6 వీక్స్ లో యూనిట్ అయిపోతుంది అండి. సో కోలిస్ ఫ్రాక్చర్ కి సర్జరీ అనేది మ్యాండేటరీ థింగ్ కాదు. సో కోలిస్ ఫ్రాక్చర్ అబౌవ్ 50 ఇయర్సే కాదు, ఎవరిలో కోలిస్ ఫ్రాక్చర్ అయినా ఫ్రమ్ చిన్నపిల్ల 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 70-80 ఇయర్స్ 80 ఇయర్స్ ఈ మధ్య గ్యాప్లో కోలిస్ ఫ్రాక్చర్ అయ్యింది. కోలిస్ ఫ్రాక్చర్ అయిన పేషెంట్స్ కి ఫస్ట్ మేనేజ్మెంట్ అనేది సర్జరీ కాదు. ఎప్పుడైనా మనకి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఎక్స్రేలో ఆ ఫ్రాక్చర్ ని రిడక్షన్ చేసుకొని క్యాస్ట్ వేసుకుంటే 90-95% పీపుల్ కి సరిపోతుందండి. ఎక్కడన్నా కొంతమందికి ఫ్రాక్చర్ మరీ సివియర్ గా ఉండి మనకి రిడక్షన్ రావట్లేదు, అంటే రిడక్షన్ అంటే విరగక ముందు ఎలా అయితే ఉందో బోన్ అలా తీసుకురాలేకపోతున్నాము అనుకున్న వాళ్ళలోనే సర్జరీని ప్రిఫర్ చేస్తాం. సో మీకు ఏదైనా రిస్ట్ బోన్ ఫ్రాక్చర్స్ కానీ ఏదన్నా జరిగితే ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ గెట్ ఏ గుడ్ ట్రీట్మెంట్ అండ్ గుడ్ మేనేజ్మెంట్ ఫ్రమ్ హర్. థ్యాంక్ యూ.